శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 మే 2025 నుంచి 31 మే 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో రవి బుధులు, అలాగే మిథునంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, ఇక కుంభరాశిలో రాహు, మీన రాశిలో శుక్రశనులు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రుని యొక్క స్థితి మేషరాశిలోకి వెళ్ళి ఉండగా, మేషరాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని శుక్రుల కలయిక అన్యోన్యతని దెబ్బతీసే విధంగా ఉంటుంది. అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగాన్ని తెలియజేస్తూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్ని రాశుల వారికి ఇచ్చే విధంగా ఉన్నది. ఇంకా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక కుజుని యొక్క నీచ భంగాన్ని తెలియచేస్తూ కుజుడికి మంచి లక్షణాలని ఇస్తోంది. ఇక వీటన్నిటికన్నా కూడా ముందుగా చెప్పుకోదగిన విశేషాంశం ఏమిటి అంటే, రాహు గారికి, కేతువు గారికి వీరి యొక్క సంచారాలకి మధ్య భాగంలో మాత్రమే, అపసవ్య దిశలో మధ్య భాగంలో మాత్రమే రవ్యాది సప్తగ్రహాలు ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి కొంత అరిష్ట యోగం ఉంటుంది. దీని గురించి మరి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ చెప్తాను అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మనుషులకి సంబంధించి మటుకు ఈ కాలసర్పదోషం అనేటటువంటి ఈ రాహుకేతువుల మధ్య ఉండేటటువంటి గ్రహాల దుష్ట దోషం ఏమైనా ఉంటుందా అంటే అది వర్తించదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతూ చర్మ వ్యాధులని కొంత ప్రేరేపింపజేస్తోంది, అనారోగ్యాలని ప్రేరేపింపజేస్తోంది. రక్తానికి సంబంధించి కూడా కొన్ని రకాలైనటువంటి జబ్బులు, బాధలు, రోగాలు ఉండేటటువంటి అవకాశాన్ని సూచన చేస్తుంది. ఇక ఏ దృష్టి కూడా రాశి మీదనే తప్ప గ్రహాల మీద లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శనిగారి యొక్క సప్తమ దృష్టి కానీ, దశమ దృష్టి కానీ, గురుని యొక్క పంచమ దృష్టి కానీ, సప్తమ దృష్టి కానీ, కుజుని యొక్క సప్తమ దృష్టి కానీ, చతుర్థ దృష్టి కానీ రాసుల మీదనే తప్ప గ్రహాల మీద లేవు. అయితే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతుంది. నాస్తిక భావాలని సూచిస్తూ ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రాహు మీద పడుతూ ఉన్న కారణంగా సర్పదోషం అనేది కూడా ఒకటి ఏర్పడుతూ ఉన్నది. ఎవరి జాతకంలో అయితే సర్పదోష నివారణ చేసుకోకుండా ఉంటారో, అంటే ఆ దోషం ఉన్నవారు నివారణ చేసుకోకుండా ఉంటారో, వారు కుజరాహు స్తోత్రాలు పఠించడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే, తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శనిగారి యొక్క స్థితి మాత్రమే బాగుంది. మిగతా గ్రహాల స్థితులు ఏవి కూడా అనుకూలంగా లేవు. మరి వీరి సంగతి ఎలాగా, ఏమిటి అంటే, పరిహారాలు చేసుకోవడము, మౌనాన్ని పాటించడము, ఓర్పు కలిగి ఉండడము, కృషిని చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, నవధాన్యాలు దానం ఇవ్వడము, అలాగే శివారాధన చెయ్యడము, హనుమాన్ చాలీసా పఠించడము, దుర్గ పూజ చెయ్యడము, గణపతిని కూడా ఆరాధించడము, ఇవి చెయ్యదగ్గ, చెప్పుకోదగ్గ పరిహారాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాల ఓర్పు కలిగి ఉండండి. అయితే మీకున్న పెద్ద అడ్వాంటేజీ, ప్రయోజనకరమైనటువంటి గ్రహం యొక్క ఫలితం ఏమిటంటే, శనిగారు వచ్చేసి తృతీయ స్థానంలో మీ యొక్క ఆత్మ సంయమన శక్తిని 3 వంతులు పెంచేస్తున్నారు. అంటే దేనికి వెరవరు, మీరు దేనికి భయపడరు, ఏ సమస్యలు ఎలా అయినా రాని ఎదుర్కొందాం అనేటటువంటి ఆలోచనతో ఉంటారు. ఇది మీకు భగవంతుడు ఇచ్చిన వరం. ఏ సమస్య అయినా రానివ్వండి, ఢీ కొడతారు. ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా రానివ్వండి, ఏం పర్వాలేదంటారు.
మీ మానసికమైన ధైర్యాన్ని బాగా పెంచేశారు గురువుగారు. దానివల్ల ఏ కష్టాలు వచ్చినా కూడా మీరు అవలీలగా గట్టెక్కేస్తారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. కష్టాలు వస్తాయి, గట్టెక్కుతారు. దుఃఖం వస్తుంది, గట్టెక్కుతారు. అలాగే ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అని చెప్పి వెళ్ళి ధైర్యాన్ని ఇచ్చొస్తారు, ప్రోత్సాహాన్ని ఇచ్చొస్తారు. ఇలా అంచెలంచెలుగా మీరు బాగా ధైర్యస్తులుగా మీరు ఉండడము, పక్కవారిని కూడా బలోపేతం చేయడము చేస్తారు. ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విధాలుగా ఓర్పుగా ఉండండి, అన్ని రకాల పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారి స్థితి చాలా చాలా అద్భుతంగా ఉంది. ఏవైనా గృహానికి సంబంధించిన మరమ్మతులు చేసుకోవాలన్నా, లేదా నిర్మాణం కొనసాగించుకోవాలన్నా, నిర్మాణాన్ని ప్రారంభించుకోవాలన్నా, స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా వేరే ఏవైనా కొనుక్కోవాలనుకున్నా అన్నిటికీ కూడా శుభకరమైన ఫలితాలు ఇస్తున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే కుజుని యొక్క నీచభంగం కూడా జరుగుతూ ఉన్న కారణం చేత చంద్రుని వల్ల వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత ఆరోగ్యంగా, మరింత ఆనందంగా, మరింత ఆత్మీయంగా ఉండండి. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.